గైస్ ఏపీ ఎంసెట్ 2024 మే 20th షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ అయితే ఈరోజు ఈ యొక్క వీడియోలో మీకు అయితే చెప్తానండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాటిని అయితే యూజ్ చేసుకొని మీరైతే అందులో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. కౌన్సిలింగ్ సంబంధించి ఒక కంప్లీట్ గైడ్లైన్స్ కూడా మీకైతే చెప్పడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, టిప్స్ అండ్ ట్రిక్స్ కంప్లీట్ గైడ్లైన్స్ మీకైతే అప్ టు మీరు కాలేజీలో జాయిన్ అవి రిపోర్ట్ చేసే అందరూ కూడా మీకైతే ఫుల్ సపోర్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోస్లో కూడా టాప్ కాలేజెస్ మీకైతే లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఒక అప్డేట్ చూసుకున్నట్లయితే మే 20th షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ చూస్తే మనకి మోడరేట్ టు డిఫికల్ట్గా అయితే రావడం జరిగింది. గైస్ ఎవరు ఎన్ని క్వశ్చన్లు చేయగలిగారు, ఎలా ఉంది అనే అప్డేట్ అయితే నేనైతే తీసుకొని ఈ యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది. మ్యాథ్స్లో చూసుకున్నట్లయితే ఓవరాల్ మనకి ఈజీగా ఒక 30 బిట్స్ అయితే చేయగలిగారు. అలానే మోడరేట్గా 35 బిట్స్ అయితే వీళ్ళైతే చేయగలిగారు. అలానే డిఫికల్ట్గా 15 బిట్స్ అయితే రావడం జరిగింది. మ్యాథ్స్లో మీరైతే ఎక్కువ చాప్టర్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. కాంప్లెక్స్ నెంబర్స్ అలానే ఫంక్షన్స్ మ్యాట్రిసెస్ నుంచి ఎక్కువ మనకైతే రావడం జరుగుతుంది. అలానే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కావచ్చు, అప్లికేషన్ అండ్ 3D జామెట్రీ, ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ అప్లికేషన్ మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ రాసి వచ్చిన స్టూడెంట్స్ ఇవే చెప్తున్నారు. ఎక్కువ ఈ చాప్టర్స్ మీరు కనుక ప్రాక్టీస్ అయ్యి CDF ఉంది, కాన్సెప్ట్ డెఫినేషన్ ఫార్ములే ఒక PDF మీరు కనుక చూసుకున్నట్లయితే ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతున్నారు సార్. 40 బిట్స్ అని చెప్తున్నారు స్టూడెంట్స్. అలానే ఫిజిక్స్లో చూస్తే ఈజీగా ఒక 5 బిట్స్ అయితే చేయగలిగారు. అలానే మోడరేట్గా ఒక 10 బిట్స్, అలానే డిఫికల్ట్గా 25 బిట్స్ అయితే రావడం జరిగింది. టోటల్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఫిజిక్స్ ఒక 10 బిట్స్ అయితే చేయగలిగామని చెప్తున్నారు. వర్క్ పవర్ ఎనర్జీ, థర్మోడైనమిక్స్, లాస్ ఆఫ్ మోషన్, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఈ యొక్క చాప్టర్స్ అయితే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. వేవ్స్ కావచ్చు, సెమీ కండక్టర్స్ కావచ్చు, రే ఆప్టిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ ఇవైతే ఎక్కువ చేసినట్లయితే ఈజీగా మీరు 5 to 10 బిట్స్ అయితే అటెంప్ట్ చేయగలుగుతారు. అలానే కెమిస్ట్రీ నుంచి చూసినట్లయితే ఈజీగా 15 బిట్స్, అలానే మోడరేట్గా 15 బిట్స్, డిఫికల్ట్గా 10 బిట్స్ అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కెమిస్ట్రీ వచ్చేసి సాలిడ్ స్టేట్, అలానే ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్, సెకండ్ ఇయర్ ఆర్గానిక్ అయితే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ అలానే సెకండ్ ఇయర్ ఆర్గానిక్ మీరు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే 10 బిట్స్ మీరే అక్కడే అటెంప్ట్ చేయగలుగుతారు. మిగతా ఒక 10 బిట్స్ మోడరేట్గా వచ్చినా కూడా 20 బిట్స్ కెమిస్ట్రీలో ఇక్కడే మీరైతే అటెంప్ట్ చేయగలుగుతున్నారు. ఆ ట్రిక్స్ కనుక మీరు కనుక యూజ్ చేసినట్లయితే ఈజీగా 10 to 20 మార్క్స్ మీరైతే స్కోర్ చేయగలుగుతారు. టోటల్గా ఓవరాల్ అప్డేట్ అయితే ఇదండి. ఈరోజు పేపర్ వచ్చేసి మనకి మోడరేట్ టు డిఫికల్ట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ రోజు ఎలా వస్తుంది అనేది నైట్ మీకైతే టెలిగ్రామ్లో అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.